రైతులందరికీ నమస్కారం. శ్రీ వారాహి డైరీ ఫార్మ్ కర్ణాటక బెంగళూరు నంది హిల్స్. ఈరోజు ముఖ్య వీడియో వచ్చేసి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులకు ఎటువంటి రోగాలు వస్తాయి, ఎక్కడ ఆవులు తీసుకుంటే బాగుంటుంది, ఎటువంటి రోగాలు వస్తాయనేది ఈ వీడియోలో క్లియర్ ఉంటుంది. కాబట్టి చివరి దాకా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొకటి, ఈ వీడియోలో ఉన్న ఫీడ్బ్యాక్ మీకు ఎవరు కూడా ఎక్కడ ఇవ్వరు. నేను చెప్తున్నా, చాలా ఆలోచించి చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా చివరి దాకా చూడండి వీడియో. చూడండి, ముఖ్యంగా మనము కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆవుల గురించి, ఓన్లీ హెచ్ఎఫ్ల గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది వీడియోలో. ముఖ్యంగా వచ్చేసి మహారాష్ట్ర ఆవులకు, మన ఆవులకు, ఇక్కడ ఆవులకు అక్కడ తేడా ఏంటంటే, మహారాష్ట్ర ఆవుల్లో ముఖ్యంగా చేసేది చెరుకు వేయడం జరుగుతుంది. చెరుకు వేయడం వల్ల ఎటువంటి నష్టం జరుగుతుంది అనేది ఒకసారి మనం అధికారికంగా మనం చూసుకున్నట్లుంటే, ఆవులకు చెరుకు వేయడం వల్ల లిమిటెడ్ వేస్తే పర్వాలేదు, అన్లిమిటెడ్ అంటే ఎంతనే వేసుకున్నా, అంటే వాళ్ళ దగ్గర గడ్డి తక్కువ ఉండడం వల్ల ఎంతనే చెరుకు వేయడం వల్ల యాసిడిటీ ప్రాబ్లం అనేది ఎక్కువ రావడం జరుగుతుంది ఆవుల లోపల. దానివల్ల యాసిడిటీ ప్రాబ్లం అంటే ఏంటంటే సార్, జీర్ణశక్తి తగ్గిపోవడం, జీర్ణం కాకపోవడం, ఆవు మేత బంద్ చేయడం. కొన్ని రోజుల తర్వాత మనం ఎప్పుడైతే మేత చేంజ్ చేస్తామో అప్పుడు చెప్పే విషయం చెప్తున్నాం. మనం ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మేత చేంజ్ చేస్తాం కదా, అప్పుడు దాని నుంచి ఒక ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం, అన్కంఫర్టబుల్ ఉండడము, తర్వాత ఆవు వీక్ కావడము, ఇవల్ల జరుగుతూ ఉన్నాయి. అక్కడున్నది పత్తి చెక్క కావచ్చు, గోధుమ పొట్టు కావచ్చు, తర్వాత చెరుకు కావచ్చు, వాళ్ళు చాలా స్టాండర్డ్గా వేయడం జరుగుతుంది. అది వేయడం వల్ల ఏమైందంటే స్ట్రాంగ్గా ఆవు చాలా గంభీరంగా కనిపించడం జరుగుతుంది. మనకేమనిపిస్తుంది, ఇంత బాగుందా, ఇంత అందంగా ఉందా అని మనం అనుకుంటాం. కానీ అది మన దగ్గరకు వచ్చిన తర్వాత సరైన ఫుడ్ ఇవ్వలేకపోవడం, వీక్ కావడం జరుగుతుంది. ఎందుకు ఇస్తాం, ఫుడ్ ఇస్తాం, పచ్చెక్క, కంచుని, మొక్కజొన్న పిండి, పల్లి చెక్క, చాలా విషయాలు మన దగ్గర ఉన్నాయి, వేస్తాం. బట్ అక్కడ ఏమవుతుందంటే, తినడం వల్ల దాని డైజెషన్ కాకపోవడం వల్ల అది అన్కంఫర్టబుల్గా తినడం జరుగుతుంది. ఆవు అనేది 2-3 రోజులు వీక్ కావడం జరుగుతుంది. దాని తగిన జాగ్రత్తలు మనకు తెలియదు, అంటే ఆవుకి ప్రాబ్లం ఉందని మనకు తెలియదు కాబట్టి దానిపైన జాగ్రత్త తీసుకోలేకపోతాము. మీ వైద్యుడిని మీరు ఒకవేళ మహారాష్ట్ర నుంచి ఆవులు తీసుకొచ్చిన తర్వాత మీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఉంటారు. మీ వైద్యుడి సలహా తీసుకొని డైజెషన్ ఏ విధంగా పెంచుకోవాలనేది మీరు దానిపైన జాగ్రత్తలు తీసుకుంటే ఆ విషయం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దాంతోపాటు ఇంకా అక్కడ వచ్చే రోగాలు ఏ విధంగా ఉంటాయంటే, ఖచ్చితంగా గాలికుంటి వ్యాధి, లంపి స్కిన్, పొదువాపు, ఇవి ఖచ్చితంగా ఉంటాయి ఆ ఆవుల్లో. 100% అయితే ఇవి విధంగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉన్న రోగాల అధికారికంగా వాళ్ళు టీకాలు వేసే ప్రకారంగా చెప్తా ఉన్న ఎఫ్ఎండి కావచ్చు, తర్వాత లంపి స్కిన్ కావచ్చు, ఇవి ఖచ్చితంగా ఉంటాయి. లంపి స్కిన్ అనేది పైన బెందు రావడం కానీ ఫోటోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా రావడం జరుగుతుంది. గాలికుంటే ఎన్నో రకాలుగా రావచ్చు. నోళ్ళకెళ్ళి జల్లు రావచ్చు, కడుపులో రావచ్చు, కాళ్ళ మధ్యలో రావచ్చు, గిట్ల మధ్యలో రావచ్చు, ఎన్నో రకాలుగా ఆ రోగాలు రావచ్చు. అందుకే మీరు దీనిపైన ఒకసారి ఆలోచించి డిసిషన్ తీసుకొని ఆవులు తీసుకునే ప్రయత్నం చేయండి. రెండోది వచ్చేసి కర్ణాటక ఎందుకు వచ్చినట్లుంటే, కర్ణాటక క్లైమేట్ వచ్చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ క్లైమేట్ వచ్చేసి సేమ్ టు సేమ్ ఉంటుంది. వాతావరణం అయితే ఎక్కడ కూడా చేంజ్ ఉండదు, ఫస్ట్ వన్. రెండోది వచ్చేసి ఇక్కడున్న రోగాలకు ఏమిటంటే, ఇక్కడ కూడా మన ఎంపీఎఫ్డి రావడం జరుగుతుంది. దాంతోపాటు పొదువాపు అయితే ప్రతి ఒక్క ఆవు ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా పొదువాపు అయితే ఖచ్చితంగా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడున్న ఫుడ్కు అక్కడున్న ఫుడ్కు చాలా ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎక్కువ రాగి గడ్డి వేయడం జరుగుతుంది. రాగి గడ్డి అంటే తెలుసు కదా, మన తైదగడ్డి వేయడం జరుగుతుంది. మన దిక్కు వరిగడ్డి వేయడం జరుగుతుంది. ఇక్కడ తైదగడ్డి వేయడం జరుగుతుంది. తైదగడ్డలో ఐరన్, తర్వాత కాల్షియం ఎక్కువ ఉండడం వల్ల ఆవు అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా నాజుగ్గా ఉంటుంది ఆవు. ఇక్కడ కర్ణాటక మనము వరిగడ్డ వేయడం జరుగుతుంది, ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ పల్లిచెక్క వాడతారు, మన సైడ్ పల్లిచెక్క వాడతారు. ఇక్కడ పచ్చెక్క అయితే వాడరు. బూస అంటే గోధుమ రవ్వ బూస్పాత్ ఆ టైప్ ఆఫ్ వాడతారు. మన సైడ్ అదే టైప్ ఆఫ్లో మొక్కజొన్న పిండి కాంబినేషన్లో ఉంటుంది. తర్వాత వచ్చి ఫీడ్, మనం మురుకులదాన అంటాం కదా, మురుకులదాన చాలా మన గవర్నమెంట్లో ఇస్తారు. ఇక్కడ నంది డైరీ అనేది ఉంటుంది కదా, ఈ నంది డైరీలో మురుకులదాన దొరుకుతుంది. మన సైడ్ మురుకులదాన వల్లభ కానీ చాలా కంపెనీలు ఉన్నాయి, అవి దొరుకుతుంది. అంటే వాడొద్దని మీ డిసిషన్ చెప్తున్నాను. ఇక్కడ ఫుడ్కు అక్కడ ఫుడ్కున్న విషయం చెప్తూ ఉన్నా. మూడోది వచ్చేసి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకు ఏం చెప్తున్నా అంటే, ఆవులకు వచ్చే రోగాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది లంపి స్కిన్ మనకు వస్తుంది, ఎఫ్ఎండి వస్తుంది. తర్వాత ఏది మన గాలికుంటి వ్యాధి కూడా రావడం జరుగుతుంది, పొదువాపు రావడం జరుగుతుంది, బేబీస్ వ్యాధి రావడం జరుగుతుంది. బ్రూసోలోసిస్ అనేది వ్యాధి కూడా రావడం జరుగుతుంది మన తెలంగాణలో. బ్రూసోలోసిస్ వ్యాధి అనేది ఖచ్చితంగా అది మనసులో కూడా సోకే అవకాశం ఉంటుంది.
అంటే బ్రూసెలోసిస్ వ్యాధి ఏ విధంగా వస్తుందంటే 8 నెలలు 7 నెలలు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఆవు అబార్షన్ కావడము, అబార్షన్ అయితే మనం ఇష్టపూర్తిగా పుట్టుకోవడం, దాని ప్లసంటా ముట్టుకోవడము, దాని గర్భసంచిలోనే చేపెట్టడము, దాన్ని మాయ తీసుకుపోయి ఏమైనా పడేయడము, ఇవల్ల చాలా జరుగుతుంది. ఆ బ్రూసెలోసిస్ వ్యాధి అనేది మనుషులో కూడా రావడం జరుగుతుంది. మనుషులో కూడా జ్వరం రావడము, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, తర్వాత హెడ్ఏక్ రావడము, జ్వరం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉండడము, వచ్చిపోవడము, చాలా విషయాలు జరుగుతాయి. దీనిపైన ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు పడాలి. బ్రూసెలోసిస్ అసలు వ్యాధి రాకూడదు అనుకుంటే 8 నుంచి 8, 9, 10, 12 నెలల మధ్యలో ఖచ్చితంగా మీరు టీకాలు వేయించుకుంటే బ్రూసెలోసిస్ S19 వ్యాక్సిన్ నెంబరు అది వేసుకున్నట్లుంటే మీరు ఖచ్చితంగా ఈ రోగాన్ని అరికట్టవచ్చు, 100% అరికట్టవచ్చు. అదే చెప్తున్నాను. మీ బ్రూసెలోసిస్ అనేది వెరీ డేంజరస్ వ్యాధి. ఇది ఎవరు తెలీదు వైద్యులను అడిగి దాని గురించి ఫీడ్బ్యాక్ క్లియర్గా తెలుసుకోండి. ఇది మాత్రం చాలా జాగ్రత్త పడాలి. ఇక్కడ మనం తీసుకున్నట్లుంటే ఒకవేళ మేము చెప్పిన విషయాలు చేసినట్లుంటే మనం ఈ బ్రూసెలోసిస్ నుంచి వ్యాధి నుంచి అరికట్టడానికి అవకాశం ఉంటుంది. రెండోది, మహారాష్ట్ర ఆవులను ఏ విధంగా పెంచుతున్నారు దాని మీద అవగాహన తీసుకోవాలి. కర్ణాటకలో ఏ విధంగా అవగాహన తీసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి హెచ్ఎఫ్ ఆవుల గురించి. కాబట్టి మన కర్ణాటకలో 60 లక్షల ఆవులు హెచ్ఎఫ్ ఆవులు ఉండడం జరుగుతుంది. అదే మహారాష్ట్రకు వస్తే 42 లక్షల ఆవులు ఉండడం జరుగుతుంది. అదే ఆంధ్రప్రదేశ్కి వస్తే 25 లక్షల ఆవులు ఉండడం జరుగుతుంది. ఇదే మన తెలంగాణకు వచ్చినట్లుంటే కేవలం 8 లక్షల ఆవులు మాత్రమే ఉన్నాయి. ఇది ఒకసారి మీ దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఎన్ని ఆవులు ఏ రాష్ట్రాలు ఉన్నాయి అంటే మనం ఏం చేస్తున్నామంటే మనం బ్రీడ్ డెవలప్ చేయడం లేదు. ఆవులు తీసుకోవడమే మనం దిగుమతులు వేస్తున్నామని ఎగుమతులు అయితే చేయడం లేదు. అందుకే మనం డైరీ ఫామ్లు నష్టపోవడం కారణము, మొట్టమొదటి కారణం ఏంటంటే మనం బ్రీడ్ డెవలప్ చేయలేకపోవడమే మన తప్పు. నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా వ్యాక్సిన్స్ వాడండి. తర్వాత ప్రతి ఒక్క దానికి వ్యాక్సిన్స్ వాడండి, డివార్మింగ్ చేసుకోండి, డైరీ ఫామ్ సక్సెస్ నడుపుకోండి. ఈ విధంగా మీరు ఎటువంటి ఆవులు తీసుకుంటే బాగుంటుంది అనేది మీ యొక్క వైద్యుని అడిగి అక్కడ వేసే ఫుడ్ కావచ్చు, అక్కడ ఉన్న వాతావరణం కావచ్చు, ఇవల్ల దృష్టిలో పెట్టుకొని ఒక ఆవు సెలెక్షన్ మీరు చేసుకున్నట్లుంటే పర్ఫెక్ట్గా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. నా యూట్యూబ్ ఛానల్ శ్రీ వారాహి డైరీ ఫామ్ ఛానల్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క రైతుకు